చాలామంది పొద్దున్న నుండి సాయంత్రం వరకు వర్క్ చేస్తారు. శాలరీ వస్తుంది, బ్రెయిన్ బిల్స్, ఈఎంఐస్ అన్నీ పే చేస్తారు. మంత్ ఎండింగ్లో సేమ్ అదే క్వశ్చన్, పైసలు ఎక్కడికి పోయాయి? దీనికి సొల్యూషన్ నీకు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు? పైసలు ఎక్కువ రావాలంటే ఎక్కువసేపు పని చేయాలి, లేకపోతే ఎక్కువ పైసలు వచ్చే పని చేయాలి. బట్ రియాలిటీ ఏంటో నీకు తెలుసా? రిచ్ పీపుల్ పైసల కోసం పని చేయరు, పైసలే వాళ్ళ కోసం పని చేస్తాయి. జస్ట్ ఇమాజిన్, నువ్వు ట్రేడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తున్నావు, ఇంకా కొంచెం స్పీడ్ పెంచుకుంటే ఇంకా ఎక్కువ చెమటలు వస్తాయి, కానీ నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు కదా. ఇదే ర్యాట్ రేస్. పూర్ అండ్ మిడిల్ పీపుల్ అదే ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారు. అదే రిచ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? అదే ట్రేడ్ మిల్ దిగి అదే ట్రేడ్ మిల్ ఫ్యాక్టరీకి ఒక ఓనర్ అవుతారు. సొల్యూషన్ నీ శాలరీ పెరగాలని కాదు, శాలరీని భయం, దురాశని కప్పి పెడుతుంది అంతే. రియల్ ఫ్రీడమ్ అప్పుడే వస్తుంది ఎప్పుడైతే నీ స్కిల్స్ని అసెట్స్లా చేస్తావో. ఎలాంటి అసెట్స్ అంటే నువ్వు లేకున్నా కూడా అవి పైసలు క్రియేట్ చేస్తాయో. ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకో. పైసలు సంపాదించడానికి పని చేయకు, పైసలు ఎట్లా పని చేస్తాయో అది తెలుసుకో. నువ్వే డెసిషన్ చేసుకో. నువ్వు రిచ్లా ఉంటావో లేక పూర్లా ఇలాగే ఇరుక్కుపోతావో కామెంట్లో చెప్పు.